జయ శ్రీకృష్ణ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. మహాకవి శ్రీ బమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాం. పంచమ స్కంధం ప్రథమాశ్వాసంలో ఉన్నాం. భరతుడి యొక్క భరతోపాఖ్యానం చదువుతున్నాం. భరతుని యొక్క గాథ చదువుతున్నాం. భరతుడు రాజ్యాన్ని వదిలేసి తర్వాత తపస్సు చేసుకుంటూ ఒక లేడి కూనను రక్షించబోయి ఆ లేడి కూన మీద ప్రేమతో శరీరాన్ని వదిలిపెట్టేసి తర్వాత జన్మలో లేడి గర్భంలో జన్మిస్తాడు. జన్మించి తనకు పూర్వజన్మ వాసన ఉండడం వల్ల ఆ లేడి జన్మని కూడా చిన్న చిన్న గడ్డి పరకలు మేస్తూ ఎండుటాకులు మేస్తూ ఆ పులహాశ్రమం దగ్గర గండకి నది తీరంలో సంచరిస్తూ లేడి జన్మను కూడా వదిలేశాడు. వదిలేసి భరతుడు తర్వాత జన్మ ఒక బ్రాహ్మణ కుమారుడిగా జన్మించాడు అని పరీక్షన్ మహారాజుకి సుఖ మహర్షి భాగవత గాథను తెలియజేస్తున్నారు. అలాగే నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులకు సూత మహర్షి ఈ భాగవత గాథను తెలియజేస్తున్నారు. భరతుడు బ్రాహ్మణ కుమారుడిగా జన్మించాడు. హరిణ దేహము బాసి ఎంత నాంగిర సాహ్వ యుండు శుద్ధుడు పవిత్రుండు ఘనుడు శమదమ ఘన తపస్యాధ్యాయ నిరతుండు గుణగరిష్ఠుడు నీతి కోవిదుండు నయన బ్రాహ్మణునకు నాత్మజుండై పుట్టి సంగంబు వలనను జకితుడగుచు గర్మ బంధంబుల ఖండింపజాలు నీశ్వరుని నచ్చుతు నజు శ్రవణ మనన ములను హరిచరణ ధ్యానములను విఘ్న భయమును చేసి మనమందు బాయనీక నిలిపే సంస్కృతి సేయుతూ నిలిచి ఉండే భరత యశుడైన భరతుండు పార్థివేంద్ర. పరీక్షన్ మహారాజుకి సుఖ మహర్షి చెప్తున్నాడు, లేడి జన్మను వదిలేశాడు భరతుడు. వదిలేసిన తర్వాత ఒక బ్రాహ్మణ పుత్రుడిగా జన్మించాడు. ఓ రాజా, కీర్తిమంతుడైన భరతుడు లేడి శరీరాన్ని వదిలేసి ఆంగీరసుని వంశంలో జన్మించిన ఒక బ్రాహ్మడికి పుత్రుడిగా జన్మించాడు. ఆ ఆంగీరసుడి వంశంలో జన్మించిన అతను ఎలాంటి వాడంటే పరిశుద్ధమైన స్వభావం కలవాడు, పవిత్రమైన వాడు, గొప్పవాడు, శమదమాదులు కలవాడు, స్వాధ్యాయ అధ్యయనపరుడు, గుణవంతులలో చాలా శ్రేష్టమైన వాడు, నీతిమంతుల్లో పండితుడు. ఇలాంటి శ్రోత్రియుడికి కొడుగ్గా పుట్టాడు భరతుడు. కానీ తన వాళ్ళతో కనుక అటాచ్మెంట్ ఉంటే, సంఘం ఉంటే మళ్ళా ఏ పతనం వస్తుందో అని భయపడుతూ ఉండేవాడు. ఎందుకంటే మళ్ళా పూర్వజన్మ ఈ జన్మలో కూడా ముందు జన్మల్లో చేసిన సాధన వల్ల పూర్వజన్మ జ్ఞానం ఉండి అయ్యో నా బుద్ధిహీనత వల్ల నేను లేడిగా పుట్టాను, ఇప్పుడు మళ్ళా బుద్ధిహీనున్నయి అందరితోనూ కూడా సంఘం పెట్టుకుంటే, అటాచ్మెంట్ పెట్టుకుంటే మళ్ళీ ఇంకో జన్మ వస్తుంది, అది లేకుండా శ్రీహరి పాదాలనే నమ్ముకుంటాను అని. అందుకని ఆ భయంతో కర్మబంధాలను తెంపగలిగిన ఈశ్వరుడు అచ్యుతుడు బ్రహ్మ అయిన ఆ శ్రీహరి యొక్క పాదాలను నిరంతరం ధ్యానం చేసుకునేవాడు. ఆ హరిచరణ ధ్యానానికి విఘ్నం కలుగుతుందోమో అనే భయంతో తన మనస్సులో సుస్థిరంగా నిలిపి హరిని స్తుతిస్తూ ఉండేవాడు. ఈ ఆంగీరసుడికి 2 భార్యలు. మొదటి భార్యకి 9 మంది మగపిల్లలు ఉన్నారు. చిన్న భార్యకు ఆడపిల్ల మగపిల్లాడు పుట్టాడు. చిన్న భార్య కొడుకు పరమ భాగవతుడు, రాజర్షుల్లో శ్రేష్ఠుడు, మృగ శరీరాన్ని వదిలిపెట్టేసి బ్రాహ్మణ శరీరాన్ని పొందినవాడు అయిన భరతుడు. ఈ భరతుడికి ఇదే చివరి శరీరం. బ్రాహ్మణ దేహం గలవాడైన భరతుడు శ్రీహరి దయ వల్ల పూర్వజన్మల క్రమం స్మరణ ఉంది. దాన్ని స్మరిస్తూ అతను ఎప్పుడు ఈ శరీరాన్ని వదిలేస్తానా, పరమాత్మలో లీనమవుతానా అని ఆ బంధ విముక్తి కోసం మామూలుగా అందరూ ఉన్నట్టుగా కాకుండా ఒక పిచ్చెక్కిన వాడిలాగా, ఉన్మత్తుడిలాగా, ఒక జడుడిలాగా అంటే బుద్ధిహీనుడిలాగా, చెవిటివాన్లాగా లోకులకు కనిపించేవాడు. ఎవరితోనూ కూడా అటాచ్మెంట్ లేకుండా బతకాలి అనుకునే సామాన్యుల్లాగా కాకుండా నిరంతరం ఆ పరమాత్మని తలుస్తూ ఉండేవాడు. జనకుండ అంగిరసుండు నాత్మజుని వాత్సల్యంబునం పెంచుతున్ ధనరన్ జౌల ముఖాగ్రియ కర్మముల చేతన్ సంస్కృతిని చేసి పాయని మోహంబున నిచ్చలుంగడక శౌచాచారములు చెప్పినన్ ఘనుడా భాగవతుండ సమ్మతిని తత్కర్మంబులన్ గైకొనెన్. అంగీరసుడు తండ్రి కావడం వల్ల భరతుడిని వాత్సల్యంగా పెంచుకుంటున్నాడు. చౌలం మొదలైన చేయాల్సిన ముఖ్య కర్మలన్నిటినీ చేశాడు. అంటే ఉపనయనం అయిపోయింది. సంస్కారవంతుడిని చేయాలని కొడుకు మీద వీడలేని మోహంతో
నిత్యం శౌచ సదాచారాలన్నింటినీ కూడా నేర్పించాడు. ఇష్టం లేదు భరతుడికి, కానీ ఇష్టం లేకపోయినా తండ్రి చెప్పే కర్మలన్నిటినీ భరతుడు విధేయతతో స్వీకరించాడు. ఈ విధంగా బ్రాహ్మణ కుమారుడైన భరతుడు కర్మలను ఆచరించడం పట్ల కోరిక లేకపోయినా తండ్రి చెప్పాడు అనే నిర్బంధం వల్ల గాయత్రి మంత్రోపదేశాన్ని కూడా పొందాడు. ఉపనయనం కూడా అయిపోయింది. చైత్ర మాసం నుండి 4 మాసాలు మిగిలిన వాళ్ళతో కలిసి వేదాలని అధ్యయనం చేసేవాడు. ఆంగీరసుడు కొడుక్కి పెద్దల నుంచి వచ్చిన ఆచారాలను చెప్పాలి అన్న లోక సంప్రదాయం ప్రకారం తన కుమారుడైన భరతుడికి శౌచాచమనాన్ని, వేదాధ్యయనాన్ని, వ్రత నియమాల్ని, అగ్ని ఆరాధన మొదలైన ఆచారాలన్నిటినీ కూడా నేర్పించాడు. భరతుడికి ఇవేవి పట్టవు, అంగీకారం కాదు. అందువల్ల కొడుకు చేత చేయిస్తున్న అంగీరసకుడికి కొడుకును పెద్దల సంప్రదాయాల్లో నడిపించాలి అంటే చాలా నిష్ణాతుడు అవ్వాలి అన్న కోరిక తీరలేదు. ఎందుకంటే భరతుడు జడుడు లాగా ఉండేవాడు, ఏమి మందమతి లాగా, తెలివి తక్కువ లాగా ఉండేవాడు. ఈ రీతిని కొడుకునక చారంబులు గరిపి చింత సద్గ్రహమున సంసారి ఎగుతుండు విప్రుడు బోరన దేహంబు వాసిపోయిన మీదన్. కొన్నాళ్ళకి ఏమైందంటే అంగీరసుడు, ఈ కొడుకు ఎలాంటి వాడు, సామాన్యుడు కాదు. నిజానికి భరతుడని అందరికి మిగిలిన వాళ్ళందరికీ తెలుసు, కానీ అక్కడ ఉన్న వాళ్ళ కుటుంబం వాళ్ళకి ఎవరికి తెలియదు. వీడు తెలివి తక్కువ వాడు, ఏది రాదు వీడికి సరిగ్గా నేర్పించినా అని తండ్రికి కూడా ఆ బెంగ. ఆంగీరసుడు తన కొడుక్కి పూర్వాచార ప్రవర్తనకు చెందిన ఉపదేశాలు ఇచ్చాడు, కానీ అసలు ఈ కొడుకు ఏమీ పట్టించుకునేవాడు కాదు. దాంతో బెంగపడ్డాడు. సంసారైన విప్రుడు కొంతకాలానికి దేహాన్ని వదిలిపెట్టాడు, లయమైపోయాడు. తల్లి తండ్రి తోడ తానగ్నిజొచ్చిన నతని మహిమలెరుగ కంతలోన సవతి తల్లిగా కొడుకు లవినీతులగుచును శాస్త్ర విద్యలతని చదువనీక. ఈ భరతుడి తల్లి ఏం చేసిందంటే పతితో సహగమనం చేసేసింది. అంటే భరతుడికి తండ్రి లేకుండా పోయాడు, జాగ్రత్తగా చూసుకునే తల్లి కూడా లేకుండా పోయింది. భరతుడి మహిమలు అతని సోదరులకు తెలియవు కదా, అందుకని వాళ్ళంతా అవినీతి పర్లే. ఈ భరతుడు బాగా చదువుకుంటే ఎక్కడ వీడు వాళ్ళని దాటేస్తాడు అని వాళ్ళు 9 మంది ఉన్నారు. వాళ్ళు ఏంటంటే భరతుడిని ఇంక అసలు చదువు అనేది లేదు. తండ్రి చదువు చెప్పడానికి ప్రయత్నం చేశాడు, భరతుడు పట్టించుకోలేదు. ఇంకా వీళ్ళు భరతుడిని అసలు చదువుకోనివ్వలేదు. ఇలాగా ఈ విప్రకుమారుని సవతల్లి కొడుకులు చదువు మాన్పించి, వేదాధ్యయనాన్ని మాన్పించి ఇంటి పనులన్నీ చేయడానికి నియమించారు. ఇంకా చదువు లేదు, ఊరికే ఇంట్లో పనులు చేసుకుంటున్నాడు. ధరణీసురోత్తముడు తానరుదుగా తమ వారు తెప్పినవి ఎల్లను నేమర కందు ప్రీతి చేయక నిరతము గృహ కర్మ మట్లు నెరుపుతునుండెన్. దాంతో ఈ భరతుడు అన్నయ్యలు చెప్పిన పనులన్నీ చేస్తుండేవాడు. నిజానికి బ్రహ్మవేత్తల్లో ఉత్తముడు, కానీ అన్నలు చెప్పిన ఇంటి పనులన్నిటినీ కర్మ చేయడం మీద ఆసక్తి లేకపోయినా సరే నిత్యము చేస్తూ ఉండేవాడు. ఈ విధంగా ఇంటి పనులన్నీ చేసే భరతుడిని మూర్ఖులైన 2 పాదాల పశువులైన నరులు వీడు పిచ్చివాడు, వీడు జడుడు, ఓ చెవిటివాడా అని పిలిచేవాళ్ళు. ఎందుకంటే ఒకసారి పిలిస్తే పలికేవాడు కాదు. ఆయన నిరంతరం శ్రీహరి ధ్యానంలో ఉంటాడు కదా. శ్రీహరి ధ్యానంలో ఉన్న వాళ్ళకి బయట నుంచి ఏమి వినిపించవు. అందుకని ఓ చెవిటి వాడా అని చెప్పి, ఓ పిచ్చివాడా, ఓ జడుడా, మందమతి అని పిలిచేవాళ్ళు. భరతుడు వాళ్ళ పిలుపులకి సరిపడే మాటల్ని పలికేవాడు. అలా ఎలా పిలిచినా పలికేవాడు, వినయంగా మాట్లాడేవాడు. ఇష్టానికి అనురూపంగా వాళ్ళ బరువులన్నీ మోసేవాడు, కూలి పని చేసేవాడు, బిచ్చమెత్తడం కూడా చేసేవాడు. చేస్తూ కాలం గడుపుతున్నాడు. అతుల మృష్టాన్నమైన గదన్నమైన నెద్ది జెట్టిన జిహ్వకు హితముగానే తలచి భక్షించుగా కొండు దలచి మిగుల ప్రీతి సేయుడు రుచులందు వెంపుతోడా. ఇలా భరతుడు ఇలా మందమతిలాగా అందరికీ కనిపిస్తూ ఉన్నాడు, కానీ మనకి తెలుసు నిజంగా మందమతి కాడని. ఇది భరతుడి భోజనం కూడా ఎలా ఉండేదంటే సాటి లేని రుచులు కలిగిన అన్నాన్ని పెట్టినా, లేకపోతే పాడైపోయిన అన్నాన్ని పెట్టినా ఒకే రకంగా చూసి మేలు అని భావించి తినేవాడు. ఏది పెట్టినా నోటికి రుచుల తారతమ్యం పట్టేది కాదు. ఇది బాగుంది, ఇది బాగాలేదు అనే రుచుల ఎంపిక మానేశాడు. నిర్మలంగా ఉండేవాడు. అంటే ఒక యోగ స్థితికి వచ్చేసాడు భరతుడు ఈ జన్మలో. ఇంకా ఈ భరతుడిగా పుట్టిన ఈ బ్రాహ్మడు దేహం మీద ఎలాంటి అభిమానం లేదు, అందరికీ బాగా కనిపించాలనేది లేదు, ఏం కట్టుకుంటాను ఏం కట్టుకోను అన్నది లేదు, ఎలాంటి సుఖ దుఃఖాలకు లోనయ్యేవాడు కాదు. నిరంతరం ఆత్మానంద సుఖంలో లాభపడేవాడు. చలిలో, ఎండలో, గాలిలో, వర్షంలో ఒంటి మీద ఏమీ ఆచ్ఛాదన లేకుండా, వస్త్రం లేకుండా ఎద్దు తిరిగినట్టు తిరిగేవాడు. చాలా బలంగా తయారయ్యాడు. బలిసిన శరీరంతో కఠినమైన అవయవాలతో ఉండేవాడు.
రాళ్ల మీద పడుకునేవాడు. ధూళిలో కప్పుకుపోయిన దివ్యమైన మణిలాగా అతని బ్రహ్మ వచ్చస్సు బయటి వాళ్ళు ఎవరికి తెలిసేది కాదు. సానపడితే కానీ వజ్రం కూడా తెలియదు కదా, మట్టి రాయిలాగా ఉంటుంది. మొలకు చిన్న గుడ్డ కట్టుకునేవాడు, అది కూడా మాసిపోయి ఉండేది. మెడ కొమ్మ జంజం ఉండేది, అది కూడా మాసిపోయి ఉండేది, మలినంగా ఉండేది. ఆ యజ్ఞోపవీతాన్ని చూసి ఇతను ఎవరో బ్రాహ్మణ కులానికి చెందినవాడు, కానీ పాపం తెలివి తక్కువ వాడు అని అనుకునేవాళ్ళు. ఏవో పనులు చెప్పి చేయించుకుని ఇతరులు కొంత తిండి ఉంటే ఆ తిండి పడేసేవాళ్ళు, ఆ తిండి తింటుండేవాళ్ళు. ఈ సోదరులు ఏం చేసేవాళ్ళు అంటే పొలం పనులన్నీ చేయించుకునేవాళ్ళు భరతుడి చేత. వాళ్ళు ఏది పెట్టినా ఎక్కువని కానీ తక్కువని కానీ ఎంచకుండా తినేసేవాడు. నూకలు పెట్టిన, తవుడు పెట్టిన, తెలక పిండి పెట్టిన, పొట్టు పెట్టిన, నిప్పుల మీద కాల్చేసిన రొట్టి పెట్టిన, గిన్నెలో అడుగంటిపోయిన మాడన్నం పెట్టిన, ఏం పెట్టినా సరే అమృతంలా భావించి తినేవాడు. అది అమృతం వంటి రుచి కలదానిగా ఎంచి తినేవాడు. ఇలా ఉంటూ అతను పంట చేనుకు కాపులాగా ఉన్నాడు. ఒక రోజు ఈ అన్నదమ్ములు ఏం చేశారంటే, వీడు చూడ్డానికి భరతుడు చాలా లావుగా బలంగా ఉంటాడు కదా, అందుకని బలంగా ఉన్న భరతుడిని పొలానికి కాపలా ఉండి వెళ్ళు అని అని అంటే వెళ్ళి రోజు పొలానికి కాపలా ఉండేవాడు. ఒక రోజు అలా కాపలా ఉన్నప్పుడు కొంతమంది చూశారు భరతుడిని. అబ్బా చాలా బాగున్నాడు బ్రాహ్మణుడు, ఎందుకంటే మెళ్ళో జంజం కనిపిస్తోంది, మాసిపోయిన బట్టలు వేసుకుని ఉన్నాడు, వీడు చూస్తే బికార్ లాగా ఉన్నాడు, వీడిని కాళీమాతకు బలిచ్చేద్దాము, మనకి సిద్ధులు వస్తాయి అని అనుకున్నారు కొంతమంది. పురిలోన వృషలపతి దా నరుదుగవు సంతాన కాముడై వేడుకతో పురుషుడకు పశువు గాలికి దరిముఖ కొనిపోవ బసువు దలగిన మృత్యుల్. ఆ ఊళ్ళో ఒక శూద్ర జాతికి చెందిన ఒక నాయకుడు ఉండేవాడు. అతనికి పిల్లలు లేరు పాపం. ఆ పిల్లల కోసం కాళికామాత కనుక ఎవరినన్నా పిల్లాడిని బలిస్తే పిల్లలు పుడతారు అని ఎవరో చెప్పారు. దాంతో సంతానం కోసం కాళికామాతకు బలివ్వడానికి ఒక పురుషుణ్ణి బలివ్వాలి అని అనుకున్నాడు. అలా బలిస్తే పిల్లలు పుడతారు అని వెతకడం మొదలెట్టారు, ఎవరిని బలివ్వచ్చా అని. ఆ సేవకులు రాత్రి వేళ ఒక అతన్ని పట్టుకొని తీసుకొని పోతున్నారు. వాడు కాస్త ఎప్పుడో పారిపోయాడు. అలా పారిపోతే ఆ మానవుడి కోసం, పారిపోయిన మానవుడి కోసం చీకట్లో వెతకడం మొదలెట్టారు. అలా వెతుకుతున్నప్పుడు ఈ భరతుడు కనిపించాడు. అరసి కానలేక ఆ రాత్రి వీరాసనమున జేని కాపు విమల బుద్ధి నున్న విప్రయోగి నొయ్యనా బుడగాంచి పశువు మంచి దనుచు బట్టిరతని. ఆ వాడు పోతే పోయాడు, ఒకడిని ఉన్న పట్టుకున్నారు బలివ్వడానికి. తీరా చేస్తే వాడు కాస్త పారిపోయాడు. వాడి కోసం వెతుకుతుంటే ఈ భరతుడు కనిపించాడు. చక్కగా ఉన్నాడు, పెద్ద శరీరంతో ఉన్నాడు, మెళ్ళోనేమో జంజం ఉంది. ఎంత వెతికినా వాడెవడో కనిపించలేదు. నిర్మలమైన బుద్ధితో ఇతనేమో చేను కాపలా కాస్తూ రాత్రి అక్కడే పడుకున్నాడు. దాంతో వీరాసనాలు కూర్చున్న విప్రయోగి భరతుడు కనిపించాడు. దొరక్కపోయిన బలి పశువుకు బదులు మంచి బలు పశువు దొరికింది అని ఇతన్ని పట్టుకున్నారు. పోనీ ఇతను ఏమన్నా గింజుకుంటాడా పట్టుకుంటే? లేదు, వాళ్ళు రమ్మంటే వాళ్ళతో పాటు వెళ్ళిపోతున్నాడు. ఆ రీతిని భూసురవరు నారయ నా కాళికా గృహమునకు మృత్యుల్ బోరన కొని చనిత సల్పిరి చారుతర అభ్యంజనాది సంస్కారంబుల్. వాళ్ళు ఈ భరతుడిని కాస్త ఆ నాయకుడి యొక్క మృత్యులందరూ కూడా ఆ సేవకులు ఈ భరతుడిని పట్టుకుని, పోన్లే వాడిపోతే పోయాడు, మంచి పశువు దొరికింది అని అనుకున్నారు. అనుకుని ఆ బ్రాహ్మణుణ్ణి కాళికాలయానికి తీసుకొచ్చారు. శూద్ర ప్రభు యొక్క సేవకులు సంతోషంగా తీసుకెళ్లారు. బలి పశువుకు చేయాలి కదా, చేయాల్సిన తలంటు పోశారు. చక్కగా పోసి మిగిలిన సంస్కారాలన్నీ చేశారు. భరతుడికి తలంటు పోశారు, కొత్త బట్టలు కట్టారు, ఒళ్ళంతా గంధం రాశారు, పూలను వేశారు, నగలన్నీ అలంకరించారు, అక్షింతలతో పూజించారు, మంచి రుచికరమైన భోజనం పెట్టారు, ధూపం వేశారు, దీపం చూపించారు, దండలు వేశారు, పేలాలు చల్లారు, లేత చివుళ్లతో పళ్లతో ఉపాహారం కూడా సమర్పించారు. పంచమహావాద్యాల్ని మోగిస్తూ ఆ పురుష పశువును కాళికాదేవి ఎదురికి తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఇంకా బలివ్వడమే నెక్స్ట్. ఆ శూద్ర నాయకుడు ఈ పురుష పశువు యొక్క రక్తంతో భద్రకాళిని సంతోషపరచాలి అని తలచాడు. అలా తలిచి కాళికా మంత్రాలతో అభిమంత్రించిన అతి భయంకరమైన ఖడ్గాన్ని పుచ్చుకొని తన కోరిక నెరవేరడం కోసం హింసకు ఒడిగట్టడానికి నిర్ణయించుకున్నాడు. అలా నిర్ణయించుకున్న ఆ సమయంలో సర్వభూతములకు సఖుండును బ్రహ్మభూతాత్ముడు నిర్వైరుడైన బ్రహ్మసుతుని తేజం బంత చూడ దుస్సహమైన భయమంది వడకుతూ భద్రకాళి క్రోధంబు ముమ్మడి కొనగా
హుంకారంబు సలుపుతూ నట్ట హాసంబు చేసి పాపాత్ములను దౌష్ట్య పరులను రాజస తామస కర్మ సంధానులగుతూ విప్రవరునట్లు హింసించు వృషలపతిని భృత్య వర్గంబుతో దళల్ వృద్ధి గోల్చి ఎప్పుడు వృషలాధిపుని శిరమంది లీల బాడి ఆడుతూ నందంద క్రీడ తలిపే. అమ్మవారికి బలిద్దామని అనుకున్నారు ఈ భరతుణ్ణి, కానీ అమ్మవారు ఊరుకుంటుందా? సకల చరాచర ప్రపంచానికి ఇష్టమైన వాడు, బ్రహ్మభావంతో నిండిన ఆత్మ గలవాడు, బాహ్య శత్రువులు కానీ అంతఃశత్రువులు కానీ లేనివాడు, యోగ స్థితిలో ఉన్నవాడు. ఆయన ఆ బ్రాహ్మీయమైన తేజస్సును తేరిపార చూడడానికి సహింపడానికి శక్యం లేకుండా వెలిగిపోతోంది. ఆ తేజస్సు భద్రకాళిని నిద్రలేపింది. ఆ తల్లికే వణుకొచ్చింది. ఇతన్నా నాకు బలిచ్చేది అని. ఒక్కసారిగా కాళికకు క్రోధం విజృంభించింది, హుంకారం చేసింది, వికటాట్టహాసం చేసింది. ఆవిడ ప్రత్యక్షం అయిపోయింది. అక్కడ భరతుణ్ణి బలిపశువుని చేయడానికి హింసకు సిద్ధపడిన పాపాత్ములు, దుష్ట కార్యాలని చేసేవాళ్ళు, రజోగుణ తమో గుణాలు కలిగిన పనులన్నీ చేసేవారు, ఆ శూద్ర నాయకుడు, వాడి సేవకుల తలలన్నింటినీ కూడా కాళికామాత ఒక్కసారి నాట్యం చేస్తూ తన ఖడ్గంతో అందరి తలలు నరికేసింది. ఆవిడ రాలగొట్టింది. శూద్ర నాయకుడి తలను లీలగా చేత్తో పట్టుకుని ఆనందంతో గంతుతో ఆడింది ఆవిడ. మహాపురుషుల్ని హింసించాలని సంకల్పిస్తే ఆ సంకల్పం దుర్మార్గుల్ని చంపేస్తుంది. తను చంపాలనుకున్న వాళ్ళ మీద భరతుడికి కొంచెం కూడా కోపం లేదు. తను చనిపోతాన్న భయం కూడా రాలేదు. ఇది ఆశ్చర్యం. భగవద్భక్తులైన పరమహంసలు తమ తల తెగిపోతుంది అనే సన్నివేశం ఏర్పడినా సరే ఏ మాత్రం కలత చెందరు, వాళ్ళు చెల్లించరు. ఆఖరికి శంకరాచార్యుల జీవితంలో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. ఆ శంకరాచార్యుల్ని కాపాలికులు బలిద్దామని అనుకున్నప్పుడు అతని శిష్యుడికి నృసింహస్వామి ఆవహించి ఆ కాపాలికులందరినీ కూడా వధించారు. వీళ్ళకి ఈ జీవాత్మ పరమాత్మ మొత్తం అంతా ఒకటిగా చూసుకునే వాళ్ళకి ఎవరి పట్ల కూడా శత్రుత్వం ఉండదు. కానీ భగవంతుడే వాళ్ళని రక్షిస్తారు. చేతిలో చక్రాన్ని ధరించి శ్రీ మహావిష్ణువు కాపాడుతున్నట్టు ఎప్పుడు వాళ్ళకి దర్శనాన్ని ఇస్తారు. ఎదురుగా ఉన్న భద్రకాళిలోను తను చంపడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళలో కూడా భరతుడికి ఆ శ్రీహరి దర్శనమే అయింది. అందువల్ల తనకి భయం కానీ ద్వేషం కానీ అలాంటి భేదభావాలు ఏవీ లేవు. ధరలోన నెవ్వరేనియు ధరణి సురవరులకెగ్గు దగదలిచిన వారరయగ జెడుదురు నిక్కము హరి ధరణి సురవరేణ్యులందుండటేన్. ఈ భూమి మీద ఎవరైనా సరే ఈ ధరణికి దేవతలైన బ్రాహ్మణులకు హాని తలపెడితే వాళ్ళు కీడు పొందడం తథ్యం. హరి ఈ భూదేవతలైన బ్రాహ్మణుల పక్షాన్ని ఉంటాడు కదా అని. అప్పుడు ఈ అచట విప్రసూనుడు భయం ఒక ఇంచుక లేక చంపగా వచ్చిన వారి ఎందు గరవాలమునందును గాలి ఎందు తానచ్యుత భావముంచి హృదయంబున పద్మదాక్షునెంతయున్ మచ్చిక తోడ నిలిపి అని మానమునందక యుండెనత్తరెన్. భరతుడి యొక్క మనస్సు ఎలా ఉంది అనంటే, ఆ కాళికాలయంలో బ్రాహ్మణ పుత్రుడైన భరతుడు కొంచెం కూడా భయం లేదు ఆయనకి. తను చంపడానికి వచ్చిన వాళ్ళలోనూ, సిద్ధపడిన వాళ్ళలోనూ, చంపడానికి ఎత్తబడ్డ ఖడ్గంలోను, కాళికలోను అన్నిటా శ్రీ మహావిష్ణువునే దర్శించాడు. హృదయంలో భగవంతుణ్ణే ఎలాంటి సంశయం లేకుండా దృఢంగా నిలిపి నిర్వికారంగా ఉన్నాడు. అలాగా ఉండి నెమ్మదిగా బ్రాహ్మణోత్తముడు ఏం చేశాడంటే ఆ చండికాలయం, ఆ కాళికాలయం నుంచి బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చి మళ్ళా తిరిగి చేనుకు కాపలా ఉండడానికి వెళ్ళిపోయాడు. ఈ సమయంలో భరతుడు పల్లకి మోయటం అనే ఒక సంఘటన జరిగింది. అంతటా కొన్ని హాయనములు సన సింధు భూపాలనము సేయు భూవరుండు ధీరత నిక్షుమతి తీరముననున్న కపిల మహాముని గాంచి తత్వ విజ్ఞాన మెరిగెడు వెట్క తోడుత శిబిక ఆరోహణము చేసి ఎరుగుతుండ నాలోన నా శిబిక ఆవహుల చేన గాపున్న విప్రుని గాంచి తెచ్చి శిబిక మోపింత మీతని చేతననుచు బట్టి మూపున బల్లకి పెట్టి మోవు మనసు మోపించునంత ధరామరుండు శిబిక మూపున నిడి అందు చింతలేక. ఎంత ఎంత అద్భుతం అంటే, ఈ భరతుడు చేనుని కాపలా కాయడానికి మళ్ళా వెనక్కి కాళికాలయం నుంచి బయలుదేరి వెనక్కి వెళ్ళిపోతున్నాడు. అలా వెళ్ళిపోతున్న సమయంలో అక్కడ అలా కొన్నాళ్ళు జరుగుతున్నప్పుడు ఒకసారి ఏమైందంటే, సింధు దేశాన్ని రహుగణుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. ఈ రహుగణుడు ఆయనకి ఉన్నట్టుండి
బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోవాలి అనే కోరిక వచ్చింది. ఆ కోరిక వచ్చేసరికి ఆయన కపిల మహర్షి దగ్గరికి వెళ్ళడం కోసం తత్వ విజ్ఞానం తెలుసుకోవాలి అనే కోరికతో ఆయన ఆ మహర్షము ఇక్షుమతి నది తీరంలో ఉన్నాడు. దాంతో ఈ సింధు దేశపు రాజు ఆయన ఓ పల్లకి ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకుని ఆ మహర్షిని కపిల మహర్షిని కలవడానికి తన సైన్యంతోనూ పల్లకీలో కూర్చుని వెళ్తున్నాడు. రాజ టీవీతో ఈ రహుగండు అనే రాజు సింధు దేశాన్ని పరిపాలించే రాజు ఓ పల్లకి ఏర్పాటు చేసుకుని దాంట్లో బయలుదేరాడు. కానీ కొంచెం దూరం నడిచేసరికి పల్లకి బోయిలు వాళ్ళు ఒకడొమ్మ నడవలేకపోతున్నాడు. దాంతో వాడి స్థానంలో ఇంకో బోయవాడు కావాల్సి వచ్చింది, అవసరమైంది. దగ్గరలో ఎవరున్నారా అని చూసారు. వాళ్ళు ఏమైనా డబ్బులు ఇస్తే పల్లకిని మోసే బోయిలు వస్తారు కదా అని చూస్తే చేను దగ్గర కాపలాగా ఉన్న ఈ బ్రాహ్మణుడు కనిపించాడు భరతుడు. దాంతో అతన్ని రమ్మని పిలిచారు. తీసుకొచ్చి అతని భుజం మీద ఈ పల్లకీకి ఉండే ఇది ఉంటుంది కదా కర్ర, దాన్ని పెట్టి పల్లకీని మోయమన్నారు. కాడి పెట్టి మోయమన్నారు. తన భుజం మీదకి పల్లకి మోత వచ్చిందని కూడా భరతుడికి ఏమాత్రం చింత కలగలేదు. మోయమన్నాడు, మోస్తున్నాడు. తన మనస్సు కొలిదినప్పుడు మునుకొని అట్లా ప్రయత్నముగా నడవగా నా జనపతి నిమ్నోన్నతమై చనుట ఎరిగి శిబిక మోయు జనులకు ననియన్. భరతుడికి అసలు తను పల్లకీని మోస్తున్నాను ఇలాంటి ఆలోచన కూడా లేదు. ఆయన మామూలుగా నడుచుకుంటూ ఈ పల్లకీని భుజం మీద పెట్టుకుని నడుచుకుంటూ వెళ్తున్నాడు. మనస్సు కొద్దీ ప్రయత్నం ఏమీ లేకుండా భుజం మీద పల్లకి యొక్క కాడిని పెట్టుకుని నడుస్తున్నాడు ఈ భరతుడు. పల్లకి మోసే వాళ్లతో భరతుడేమో చాలా ఎత్తుగా ఉన్నాడు, ఎత్తు సరిపోలేదు. దాంతో నడక సరిగ్గా కుదరక ఎగుడు దిగుడు అవుతోంది. పల్లకి ఒకవైపు ముందుకెళ్ళడం, ఒకవైపు వెనక్కి రావడం, ఎగుడు నడక వస్తోంది. ఈ లోపల కూర్చున్న రాజుకి కుదుపులు ఎక్కువైపోయినాయి. దాంతో బోయిలతో అన్నాడు, వీరలిప్పుడితడ చేరి మిక్కిలి ప్రయత్నంబుతో ఓడదగిలి నడుచుతుండ విషమ మగుతు గమన వేగంబు నన్ను బాధ పెట్టుతున్నదని బెత్తలనిరి. ఆయన ఏమన్నారంటే, ఏంటిది మీరంతా ఏదో ప్రయత్నించి కలిసి నడవడం వల్ల పల్లకి నడక సమంగా ఉండడం లేదు, విషమంగా ఉంది, నడుస్తున్న వేగం వల్ల నాకు చాలా బాధ పుడుతోంది, కుదుపులు ఎక్కువైపోయినాయి, ఏంటి మీరు ఇలా తీసుకెళ్తున్నారు నన్ను అని ఆ రాజుగారు గట్టిగా అరిచారు. దానికి బోయిలు ఏమన్నారంటే, దేవా ఇదిగో ప్రభు, ఈ ఎగుడు దిగుడు నడక మా వల్ల కాదు. ఎందుకంటే బోయిలకు మామూలుగా పల్లకీలు మోయడం అలవాటు ఉంటుంది, భరతుడికి అలవాట్లేదు. ఇది మా వల్ల ఏర్పడింది కాదు. ఈ పల్లకి మోస్తున్న ఈ 4గో వాహకుడికి పల్లకిని ఎలా మోయాలో తెలియదు, వాడికి సుఖంగా నడవడం తెలియడం లేదు, వీడితో కలిసి సమానంగా నడవడం మా వల్ల కావడం లేదు అని అనేసరికి రహుగండికి చాలా కోపం వచ్చింది. ఆ బ్రాహ్మణుడి మీద కోపం తెచ్చుకొని వెనక ముందు ఆలోచించకుండా ఆ నివురు కప్పిన నిప్పులా ఉన్న ఆ బ్రహ్మ తేజస్సు కనిపించకుండా ఉన్న అమాయక బ్రాహ్మణులాగా ఉన్న ఆ భరతుడితో చాలా నిష్ఠూరంగా అదిలిస్తూ కేకలేస్తూ ఇలా మాట్లాడాడు. అలసితి వెంతయున్ ముసలి వాకటడస్థితి వెన్ను మెక్కిలిం బలచనయున్నది శిబిక భారము దూరము మోసి తేగతిన్ నిలచెద వంచు భూవరుడు నిష్ఠురముల్ దగబల్క నా ఎడం బలుకక మోస నా శిబిక బ్రాహ్మణ వార్యుడు పార్థివేశ్వర. ఓ పరీక్షన్ మహారాజా, ఇదిగో సుఖ మహర్షి చెప్తున్నాడు, ఏంటి నువ్వు ఆ రహుగండ అనే రాజు అంటున్నాడు, ఏంటి చాలా అలసిపోయావా, ముసలాడివా నువ్వు, ఆకలితో నీరసించున్నావా, శరీరం అమ్మ బక్కగా ఉందా, ఈ పల్లకిని ఎంత దూరం నుంచి మోస్తున్నావు, ఎలా నిలబడతావు అని వేళాకోళంగా నిష్ఠూరంగా మాట్లాడాడు రాజు. ఆ పల్లకి పట్టిన బ్రాహ్మణుడు మాత్రం ఏం మాట్లాడలేదు. భరతుడు మాట్లాడకుండా పల్లకిని మోస్తూనే ఉన్నాడు. రాజా విన్నావా అని అంటున్నాడు సుఖ మహర్షి. రాజా చూడు, ఆయన రహుగండు తిడుతున్నా సరే ఏమాత్రం కూడా దాన్ని పట్టించుకోకుండా పల్లకి మోస్తున్నాడు భరతుడు. రహుగండు భరతుడి మహిమ తెలియక అపహాస్యం చేశాడు, వ్యంగ్యంగా మాట్లాడు. వంకర మాటలు ఎన్ని మాట్లాడినా రెచ్చగొట్టి ఉక్రోషం తెప్పిస్తాయి మామూలు వాళ్ళకి. కానీ భరతుడు మాత్రం ఏమాత్రం చెల్లించలేదు. తన పద్ధతిలో పూర్వంలాగానే పల్లకిని మోస్తున్నాడు. అప్పుడు ఆ బ్రాహ్మడికి అదే చివరి జన్మ, అదే చివరి శరీరం. ఆ శరీరం మీద ఆయనకు అహంకారం లేదు, మమకారము లేదు. ఆ సాక్షాత్తు పరబ్రహ్మంలో చూపు కలిగిన నిష్ఠతో ఉన్నాడు. విద్యా జ్ఞానం అతనికి లేదు, మౌనంగా ఉన్నాడు. ఆ పల్లకి మోయడంలో నడక సరిగ్గా లేకపోవడాన్ని చూసి రాజుకి ఇంకా కోపం వచ్చింది. ఇలా నిందిస్తూ మాట్లాడుతున్నాడు. రహుగండు చాలా ఎక్కువ అధిక్షేపంగా మాట్లాడాడు. ముందు బ్రాహ్మడు భయపడతాడు అనుకున్నాడు, నేను రాజుని, బ్రాహ్మడు భయపడతాడు, బాధపడి సరిగ్గా నడుస్తాడు అని. కానీ పల్లకిని సరిగ్గా మోస్తూ గమనంలో ఎగుడు దిగుడు లేకుండా చూసుకుంటాడు అని. కానీ ఈ భరతుడికి మహా తత్వజ్ఞానంతో నిండిపోయి ఉన్నాడు. రాజు మాటలు ఏమీ బాధించలేదు.
అతను మామూలుగానే నడుస్తున్నాడు. దాంతో రాజుకి ఇంకా కోపం వచ్చేసింది. తలకి కుదుపు తగ్గలేదు. రాజు కోపం పెరిగిపోయి ఇలా తిడుతున్నాడు. ఓరి దుర్మద వినరోరి జీవన్మృత, నా యాజ్ఞ తప్పించి నడిచెదీవు ఈ వక్ర మార్గంబులిన్నియు విడిపించి నడిపింతు నిన్ను సన్మార్గమందు నని రాజ గర్వాంధుడగుతు గుణత్రయంబున వృద్ధి పొందిన భూవరుండ వద్ద ప్రలాపముల్ పల్కుచుండిన దూచి శమదమాదులచే ప్రశస్తుడగుతూ జగతి బ్రహ్మస్వరూపమై సకల భూతములకు నత్యంత హితుడైన భూసురుండు యోగి వర్తన తెలియలేకున్న రాజు నంత వీక్షించి ఎల్ల నిట్లను చుబలికే. ఆ రాజు రఘుగండు సింధురాజు, ఒరే పొగరు బలిసినవాడా, వినరా నడపీనుగా, నా ఆజ్ఞ పాటించకుండా తప్పుగా నడుస్తావేంటి? నీ వంకర్ల నడకల నుంచి నిన్ను విడిపించి సరిగ్గా నడిపిస్తాను అని రాజు గర్వంతో కళ్ళు మూసుకుపోయి త్రిగుణాలు 3 గుణాలు బాగా పెరిగిపోయి సత్వరజ స్తమ గుణాలు హద్దు అదుపు లేని మాటలు అంటున్నాడు. బ్రాహ్మణుడు ఈ మాటలు భరతుడు విన్నాడు. శాంతి దాంతి ఉన్న వాళ్ళలో అగ్రగణ్యుడు కదా. సకల జగత్తును బ్రహ్మస్వరూపంగా భావిస్తూ సకల చరాచర జగత్తులోనూ బ్రహ్మనే దర్శించేవాడు. సకల ప్రాణులకు ఎంతో మేలు కూర్చేవాడు. ఈ భూసురుడు యోగి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందో రఘుగరునికి తెలియదు. అందుకే తన రాజసాన్ని చూపి అలా నిందించాడు. భరతుడు అలా అన్న రఘుగణుడి వైపు చూశాడు. అప్పటిదాకా అసలు భరతుడు మాట్లాడలేదు. ఇప్పుడు మాట్లాడడం మొదలెట్టాడు. భరతుడి బోధనతో రఘుగణుడి సంశయం నివృత్తయింది. భరతుడు ఇప్పటిదాకా భరతుడు మాట్లాడడం మొదలెట్టాడు. రాజా, నువ్వు చెప్పేది నిజమే. బరువు ఈ శరీరానికే కాని నాకు కలగదు. లావు సన్నం, రోగాలు, మనోవ్యాధులు, ఆకలి, దప్పిక, కోరిక, విరోధం, భయము, ముసలితనము, చావు, రోషము, నిద్ర మేల్కొనడం, అహంకారం, నిద్రపోవడం, మమకారం, ఎండిపోవడం మొదలైనవన్నీ కూడా శరీరంతో పుట్టేవి, నాకు ఏర్పడినవి కావు. నేను ఈ శరీరాన్ని కాదు, నేను నడయాడే పీనుగునే. నేనే కాదు, పుట్టడం చనిపోవడం ఉంది కనుక అందరూ జీవన్మృతులే. వీడు ప్రభువు, వీడు సేవకుడు. ఈ సంబంధాలన్నీ విధి చేసినవి, లోక వ్యవహారానికి పనికొస్తాయి. శరీరానికే ఉంటాయి కానీ జీవుడికి ఉండవు. బ్రాహ్మణుడిగా పుట్టిన భరతుడు మొట్టమొదటిసారి బ్రహ్మ జ్ఞానాన్ని ఆ రఘుగణుడికి చెప్తున్నాడు. రఘుగణుడి అదృష్టం నిజంగా పండింది. భరతుడు లాంటి వాడి దగ్గర అతను బోధన తీసుకుంటున్నాడు. అని జీవుడికి ఉండవు. నువ్వు రాజువు అనే అభిమానంతో నన్ను ఆజ్ఞాపించావు అని అనుకుంటే మత్తు కమ్మిన నీకు స్వామి స్వభావం ఎలా ఉంటుంది? అందువల్ల నేనేం చేస్తాను చెప్పు? పిచ్చివాడిలా, మూగవాడిలా, గుడ్డివాడిలా, జడునిలా ఉంటూ బ్రహ్మాత్మ స్వభావంతో ఉన్న నా మీద నువ్వు విధించే శిక్ష వల్ల ఏం లాభం, ఏం ప్రయోజనం చేకూరుతుంది? అంత మాత్రమే కాదు, నేను శరీర భావం లేని స్తబ్దుణ్ణి, మత్తుణ్ణి. అలాంటి నాకు నీ శిక్ష వ్యర్థమే అవుతుంది. నువ్వు నన్ను కొట్టినా సరే నాకు శరీరానికి తగులుతుంది, మనస్సుకు తగలదు అని ప్రశాంత మనస్సు కలిగిన ఆ మునిశ్రేష్ఠుడు తన పూర్వ కర్మ ఇంకా మిగిలి ఉండడం వల్ల దాన్ని నశింప చేసుకోవాలంటే బరువు మోయాలి కనుక పల్లకీని భుజం మీద పెట్టుకుని నడుస్తున్నాడు. ఈ రాజైన రఘుగణుడు ఈ మాటలు విన్నాడు. తత్వజ్ఞానం కోసం ప్రయాణిస్తున్నాడు కదా. అందువల్ల ఈ బ్రాహ్మణుడి మాటలు ఆ రాజుకి హృదయ గ్రంథిని విడదీశాయి. ఆ మాటలు యోగ శాస్త్ర ప్రవచనాలు. వెంటనే రాజు పల్లకి నుంచి దిగాడు, కిందికి దూకి భరతుడికి సాష్టాంగ దండ ప్రమాణం చేశాడు. గర్వాన్ని వదిలిపెట్టేశాడు. చేతులు జోడించి ఇలా అన్నాడు. ధరణీసురులలోన దళపనెవ్వడవీవు, అవధూత వేషివై యవనియందు నేమిటికై చెరింపగ వచ్చితి, ఇచ్చటకు నొక్కడ ఒంటి ననుట నేడు నన్ను కృతార్జుని సేయ ననుకూలుడగుచున్న అట్టి ఆ కపిల మహామునేంద్రుడవో, నీ మహత్వంబు దవిలి విచారింప నెరుగగా చేసితి గరుణ చూడు. తప్పు సైరింపునే యమదండమునకు హరుని శూలంబునకు వజ్రాయుధమున కనల చంద్రార్క ధన దశస్త్రాస్త్రములకు వెరవ విప్రునికే మది వెరచినట్లు. రఘుగండికి బుద్ధి వచ్చింది.
బ్రహ్మవేత్తల్లో నువ్వెవరు? కిందికి దిగాడు, పల్లకాన్ని మించి దండం పెట్టాడు, సాష్టాంగం పడ్డాడు. నువ్వెవరివయ్యా చెప్పు? అవధూత వేషంలో ఉన్న ఒక మహర్షివా? ఈ భూమి మీద ఇక్కడ ఎందుకు తిరుగుతున్నావు? ఒక్కడివి ఎలా ఉన్నావు? నన్ను కృతార్థుని చేయడానికి వచ్చిన కపిల మహర్షివి నువ్వేనా? నీ మహాత్మ్యాన్ని ఆలోచించకుండా తప్పు చేశాను, దయ చూపించు, నా తప్పు క్షమించు. నేను యముడి దండానికి భయపడను, అలాగే శూలానికి కూడా భయపడను, ఇంద్రుడి వజ్రాయుధానికి భయపడను, అగ్నికి చంద్ర సూర్యులకు భయపడను, కుబేరుడి శస్త్రాస్త్రాలకు కూడా భయపడను. కానీ బ్రహ్మవేత్త మనస్సు బాధపడితే మాత్రం చాలా భయపడతాను నేను. నువ్వు దేని యందు సంఘం లేకుండా ఉన్నావు, దేంతోనూ సంబంధం లేకుండా ఉన్నావు. నీ బ్రహ్మజ్ఞానం మరుగుపరచబడింది. నువ్వు పలికిన మాటలు యోగ శాస్త్రంలో మాటల్లాగా అనిపిస్తున్నాయి. వాక్కు మనస్సు ఆ మాటల్ని భేదించలేవు. నేను కపిల మహర్షి నుండి బ్రహ్మ విద్యను తెలుసుకోవడం కోసం వెళ్తున్నాను. లోకాన్ని పరిశీలించాలని బయటకు తెలియని గుర్తులతో సంచరిస్తున్న కపిల మహాముని నువ్వే అయ్యుంటావు. సంసారంలోనే ఆసక్తి కలిగిన నాలాంటి మందబుద్ధులకు మహాయోగుల చరిత్రలు ఎలా తెలుస్తాయి? కర్మ కొద్దీ ఈ భ్రాంతితో నడుస్తున్నాం మేము. ఈ గృహస్థాశ్రమం నాకే కాదు మీకు ఉందని అనిపిస్తోంది. ఎలా అంటే కుండ లేకుండా నీరు లేనట్టు, లేనిది అనుభవానికి వచ్చే అవకాశం లేదు. నీకు అనుభవం ఎలా అయింది? అందువల్ల లోక వ్యవహారం అంతా ప్రమాణం మీద నమ్మబడి నడుస్తోంది కదా. మీరు చెప్పిన మాటలు నాకు ఒప్పుకునేట్లు అనిపించడం లేదు అన్నాడు సింధు దేశపు రాజైన రహుగండు. ఆ మాటలకు భరతుడు, లోక వ్యవహారంలో నిత్యత్వం ఉపాధి మీద ఆధారపడి ఉంటుంది కానీ అది సత్యమైంది కాదు, సత్యమైన నిత్యతత్వం కాదు అని చెప్పాడు. దృష్టాంతంతో నిరూపిస్తూ ఇలా అన్నాడు. రాజు గృహస్థుడై బాధ్యతలతో ఉన్నాడు. భరతుడు విరాగే ఉన్న అజ్ఞానుల్ని జ్ఞానులుగా చేసే బాధ్యతతో ఉన్నాడు. అందువల్ల గృహస్థాశ్రమం నాకే కాదు మీకు ఉందనిపిస్తోంది అని రాజుతో అన్నాడు. ఘట్టం అసత్యమే, అయితే నీరు తేవడానికి పనికిరాదు. సత్యమైనది అయితే నీరు తెస్తుంది. అందువల్ల వ్యవహారం అంతా ప్రపంచంలో ప్రమాణం చేత ఉందని నిశ్చయింపదగిందే, అది అసత్యం కానేరదు అని భరతుడు అంటున్నాడు. అని పావన శిఖలచే భాండంబు దాదప్త మగు దప్త ఘటముచే నందునున్న జలము తప్పించు నా జలముచే దండులంబులు తప్తముంది ఎప్పుడు విశిష్టమైన ఎన్నంబగు నా చందమునను దా దేహేంద్రియంబుల తెలివితోడ నాశ్రయించుకయున్న ఎట్టి జీవునకు దేహంబున ప్రాణేంద్రియాధికమున జరుగుచుండునిట్లు సంసార ఘట శిక్ష రక్షకుండునైన రాజు దుష్ట కర్మములకు వాసి కంజాక్ష పదసేవ చేసనేని భవము చెందకుండు. వంట కట్టెలతో మంటతో కుండ వేడెక్కుతుంది. కుండ వేడెక్కడం వల్ల దానిలోని నీళ్లు కూడా మరుగుతాయి. ఆ వేడి నీళ్లలో బియ్యం పోస్తే అవి చక్కగా ఉడుకుతుంది, అన్నం తయారవుతుంది. అలాగే తెలివితో ఉన్న ఈ దేహ ఇంద్రియాలను ఆశ్రయించుకుంటే జీవుడికి దేహంలో ప్రాణ ఇంద్రియాదుల సమ్మేళనం వల్ల వర్తన జీవితం సాగిపోతూ ఉంటుంది. ఈ సంసారం ఒక కుండ లాంటిది. దానికి శిక్షణ రక్షణ కలిగించేవాడు రాజు. అతడు చెడు కర్మల్ని మానేసి వాసుదేవుడిని కనుక సేవిస్తే మళ్ళీ జన్మమెత్తకుండా సంసారంలో చిక్కకుండా ఉంటాడు. అనుచుధారుని సురాత్మ జోడి రీతి బలుకుటయును రాజు పరిణమించి వినయ వాక్యములను వినిపించి గ్రమ్మర ముణ్యుడైన సింధు భూవరుండు. బ్రాహ్మణుడు చెప్పిన మాటలు విన్నాక రహుగండిలో మంచి మార్పు వచ్చింది. అతన్ని వినయంతో ప్రస్తుతించాడు. ఇలా అంటున్నాడు. మహాత్మా, నేను రాజుని అనే దురభిమానంతో మదం వల్ల గుడ్డిగా ప్రవర్తించాను. మహాత్ములను మిమ్మల్ని అవమానించాను. నన్ను కరుణించు. నువ్వు ఆర్తులకు బంధుడవు. నీ దయాపూర్వకమైన చూపుల్ని నా మీద ప్రసరింపచేయి. నీ చూపు పడితే నేను మహాత్ములను అవమానం చేసిన పాపం నుంచి బయటపడతాను. నువ్వు ఈ విశ్వం అంతటికి కూడా నెచ్చలివి. నీ కోపం రాదు. సమర్థత లేని మాలాంటి వాళ్ళు మహాపురుషుల్ని అవమానించినందువల్ల వెంటనే నశిస్తారు. నువ్వు దయచూపి నన్ను మన్నించు అన్నాడు రాజు. అలా అది విని ఆ రాజు అలా మాట్లాడితే భరతుడు, బ్రాహ్మణ రూపంలో ఉన్న భరతుడు ఇలా అన్నాడు. భరతుడు ఆ రాజు గారితో ఇలా అంటున్నాడు. కడువెట్క నీవ విద్వాంసుండవయ్యుండియును మిగుల జోద్యము విద్వాం సుడుబోలెను బలికెదవిప్పుడు మేలనవచ్చు కొంత పురుషులలోనన్. రాజా, నువ్వు పండితుడివి కావు,
కాకపోయినా పండితుల్లాగా చాలా వేడుకతో మాట్లాడుతున్నావు నువ్వు. చాలా వింతగా ఉంది. అంచేత నువ్వు తత్వవేత్తలైన పురుషుల్లో శ్రేష్ఠుడివి కావు అని భరతుడు ఆ రాజుగారికి బోధ చేయడం ప్రారంభించాడు. పరగ పెద్దలి ప్రపంచమంతయు దధ్యమనరు నీవు తథ్యమనచు బలికి తట్లుగాన నిన్ను నదికొండవని పల్కరాదు నాకు జోడ రాజచంద్ర. రాజుల్లో చంద్రుడు లాంటి వాడా? తత్వవేత్తలు ఈ ప్రపంచాన్నంతాన్ని యథార్థం అనరు, నువ్వేమో యథార్థం అంటున్నావు. అందువల్ల నువ్వు గొప్పవాడివని నాకు అనిపించడం లేదు. యజ్ఞాది కములందు నామ్నాయములయందు దరచుగా తత్వవాదంబు లేదు. స్వప్నంబులందులా సౌఖ్యం ఆకారంబు నందులా నిత్యమై ఎంత లేని ఎట్టి చందంబున వేదాంత వాక్యంబులు తత్వంబు నెరిగించి తలగుగాని నిత్యంబులయ్యుండ నేరువు పురుషుని చిత్తంబు గుణములా చెంది ఎంత కాలముండును మరి ఎంత కాలమందు నరయ విజ్ఞాన కర్మేంద్రియముల చేత మరిగి ధర్మంబులను నా ధర్మంబులట్లు తగిలి పుట్టించుచుండునత్యంత మహిమా. ఓ రాజా, భరతుడు అంటున్నాడు, యజ్ఞాలు మొదలైన వాటిల్లోనూ వేదాల్లోనూ సాధారణంగా తత్వ నిర్ణయం భాషించదు. కళలో కలిగే సుఖం ఆ కళ ఉన్నంతసేపు అదంతా నిజం అన్నట్లుంటుంది. అందులో మెళకువ రాగానే అది కళే, అది నిజం కాదు అన్న సంగతి తెలుస్తుంది. అలాగే ఉపనిషద్ వాక్యాలు తత్వాన్ని తెలిపి తప్పుకుంటాయి, కానీ అవి నిత్యంగా ఉండలేవు. జీవుడి చిత్తం త్రిగుణాలకు చెందినదిగా ఉన్నంత కాలం జ్ఞానేంద్రియాలకు కర్మేంద్రియాలకు అలవాటు పడిపోతుంది. ధర్మంలోనూ అధర్మంలోనూ ప్రవర్తించి తిరిగి తిరిగి శరీరాలను పొందుతుంటుంది. మళ్ళా పునర్జన్మ వస్తూనే ఉంటుంది. వేదంలోని పూర్వభాగం చదివి దానిలో చెప్పబడ్డ కర్మలను ఆచరించే వాళ్లకు పరమాత్మ స్వరూపం అన్నది తెలియదు. కర్మల పట్ల రుచి పెంచుకున్న వాడికి తత్వస్వరూపం ఎలా తెలుస్తుంది? వేదంలో ఉత్తర భాగమైన ఉపనిషత్తులు అధ్యయనం చేస్తే ఈ శరీరం కంటే ఆత్మ అనేది ఒకటి ఉందని తెలుస్తుంది. కానీ విషయ విరక్తి కలగకపోతే బ్రహ్మ ప్రతిపాదికమైన తత్వజ్ఞానం కలగదు కదా. కళలో చూసే వస్తువులు, రూపాలు, పొందే సుఖాలు అవన్నీ కూడా శాశ్వతం కాదు. మెళకువ రాగానే ఇవన్నీ కూడా శాశ్వతం కాదు అన్న సంగతి తెలుస్తుంది. అలాగే సంసార సుఖాలు స్వప్నంలోని వాటిగా భావిస్తే కానీ ఆ సాంసారిక సుఖాల పట్ల ఆసక్తి పోదు అని భరతుడు ఆ రాజుతో అంటున్నాడు. మనస్సు ధర్మం అధర్మం అనే వాసనలతో నిండి ఉంటుంది. శబ్ద స్పర్శాది విషయాలలో తగులుకొని ఉంటుంది. అందువల్ల సత్వాది గుణాలచే ఏర్పడ్డ ఆ వాసనలు ఒక ప్రవాహం లాగా మనస్సుని ప్రభావితం చేస్తుంటాయి. ఈ ఇంద్రియ భోగాల ప్రభావం వల్ల దేవతా జన్మ, పశుపక్షాదుల జన్మ, మానవ జన్మని పొందుతుంటాడు జీవుడు. ఆయా దేహాలను ధరిస్తుంటాడు. కాలానుగుణంగా సుఖాలను, దుఃఖాలను, ఆ ఫలితాలను అనుభవిస్తుంటాడు. ఎప్పుడు ఆత్మాభిమాన రూపంలో వెల్లడవుతుంటాడు. మనస్సు స్థూల రూపంగా, సూక్ష్మ రూపంగా కూడా ఉంటుంది. కానీ మనస్సు గుణరహితం అయితేనే మోక్షానికి అర్హత వస్తుంది. నేతితో ఒత్తిని తడిపి దీపం పెడితే నేతితో తడిసిన ఒత్తిని అగ్ని కాలుస్తున్న జ్వాల పొగతో కూడి ఉంటుంది. రెండూ లేనప్పుడు స్వస్వరూపాన్ని పొందుతుంది. అలాగే గుణకర్మల సంబంధం కలిగిన మనస్సు ఆయా గుణాలకు కర్మలకు తగిన జన్మలకు కారణం అవుతుంది. గుణాలు కర్మ సంబంధం మనస్సుకు లేకపోతే మోక్షాన్ని, దివ్య ప్రకాశాన్ని మనస్సు పొందుతుంది. ఇప్పుడు జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, అభిమానం 1. అంటే మనస్సు. ఈ 11 మనస్సు యొక్క పనులు, వృత్తులు. ఈ వృత్తులతో కూడిన మనస్సు జీవుడికి లెక్క లేనన్ని జన్మలు కలిగిస్తుంది. ఆ జీవి మనోవృత్తులను దాటి సంచరిస్తుందో దాన్ని పరంజ్యోతి అయిన నారాయణుడి స్వరూపంగా గుర్తించు. ఈ చరాచర ప్రపంచానికి అంతటికి వాయువు ఎలా ప్రాణంగా ఉందో ఈశ్వరుడు అన్నిట్లోనూ అంతర్యామిగా ఉన్నాడు. ఈ ఇంద్రియాలు, మనస్సు ఎవరికై ఉన్నాయో అతన్ని గుర్తించడానికి ప్రయత్నించు అని అన్నిట్లోనూ అంతర్యామి అయి జీవాత్మ రూపంగా ఉన్నాడు పరమాత్మ. జీవుడు మాయను జయించి తను దేహం కాదు, పరమాత్మకు చెందిన వాడిని అనే జ్ఞానం కలిగినప్పుడు సంసార బంధం నుంచి విముక్తుడవుతాడు. కామక్రోధాది కంతశత్రువులను జయించి పరతత్వాన్ని తెలుసుకుంటే ఈశ్వరుడు అవుతాడు. మనస్సు శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ, వాసనలకు లోనే ఉన్నంత వరకు ఈ చావు పుట్టుకల సంసార చక్రంలో తిరగడం మాత్రం తప్పదు. కాబట్టి మనిషికి మనస్సే శత్రువు అనే మహావీరుడైనా సరే తనకు శత్రువైన మనోవృత్తుల పట్ల ఏమరపాటు లేకుండా జాగ్రత్తగా ఉండాలి. అలక్ష్యం అసలు పనికిరాదు.
మనస్సును ఇష్టం వచ్చినట్టు విహరించడానికి ఒప్పుకోకూడదు. జీవుడు ఆ శ్రీహరి పాదపద్మాలు పట్టుకుంటే తప్ప మనస్సును జయించలేడు అని భరతుడు చెప్పాడు. భరతుడి మాటలు రఘుగండికి చాలా ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఆ రాజు నమస్కరించాడు. నమస్కరించి భరతుడితో బ్రాహ్మణుడితో ఇలా అన్నాడు: కారణ విగ్రహంబునురు కాయము ఈ నీ అవధూత వేషమున్ భూరిధరామరత్వమును భూర్వ సమాగమమాత్మభావమున్ జారు విహారం అత్యతుల శాంతి గుణంబును గూఢవర్తనం బారేగ గల్గు నీకు ననయంబును మృక్కెద బెక్కుభంగులన్. రాహుగండు నమస్కారం చేస్తున్నాడు. నువ్వు కారణ జన్ముడివి. ఇలాంటి నీ కారణ స్వరూపం, నిండైన, చూడడానికి చాలా బాగున్నావు, నిండైన శరీరం, ఈ అవధూత వేషం. అవధూత వేషం అంటే మాసిపోయిన ఒక మొలకు ఒక గుడ్డ కట్టుకుంటాడు కదా, బ్రాహ్మణుడి ఆకృతి, పైకి వికారంగా కనిపిస్తున్నాయి. కానీ నిత్యము నువ్వు పరమాత్మ అనుభవంలో ఉంటున్నావు. ఆ అనుభవ విహారివి నువ్వు. సాటి లేని పరమశాంతిని పొందున్నావు. ఇవన్నీ నీలో నిగూఢంగా ఉన్నాయి. వీటిని పైకి తెలియనీయకుండా నిగూఢంగా మెలుగుతున్న మహాజ్ఞానమైన నీకు నేను మళ్ళా నమస్కరిస్తున్నాను అని జ్వరితార్తుండగు రోగి కౌషధం అతీష్టంబైన చందంబునన్ ధరలో నాతప తప్తదేహై గడు శీతంబైన తోయంబునున్ గరిమంగోరిన రీతినెంతయున అహంకారాహి దష్టుండనై పరగున్ నాకును నీ వచోమృతము దప్పన్ మందు వేరున్నదే. నేను జ్వరంతో రోగంతో బాధపడే రోగికి రుచికరమైన ఔషధం లభించినట్లు, వేసవి ఎండకు తాపంతో బాధపడుతున్న వాడికి చల్లటి నీళ్లు దొరికినట్లు, అహంకారం అనే సర్పంతో కరవబడ్డ నాకు నీ వచనాలు అమృతంలా పనిచేస్తున్నాయి. ఇది తప్ప నాకు వేరే మంది ఇంకేం కావాలి? విప్రవర్య నేను వేట్కతో నా సంశయ ఎంబులెల్ల నిన్ను నడిగి తెలియ దలచి ఉన్నవాడ తప్పక ఎరిగింపు ముచిత వృత్తి తత్వ యోగమెల్లా. ఓ బ్రాహ్మణ వర్య, నేను ఎంతో ఉత్సాహంతో నా సంశయాలన్నిటినీ నిన్ను అడిగి నివృత్తి చేసుకోవాలి అనే తలుపుతో ఉన్నాను. ఆధ్యాత్మ యోగాన్ని అంతటినీ నాకు యోగ్యమైన పద్ధతిలో నాకు అర్థమయ్యేట్లు నాకు దయచేసి తెలియ చెప్పవా అని కోరితే రాజుతో ఆ బ్రాహ్మణుడు ఇలా అన్నాడు: కానవచ్చిన ఫలముల కర్మ మూలములగుట చేసి సంసారములను చిత్తం ఎప్పుడు వర్తించుతుండగా నెరుగలేవు తత్వయోగంబు మిగుల నిత్యం బటంచు. ప్రతి ఫలితానికి మూలం కర్మ. అందువల్ల మనస్సు సంసార బంధంలో చిక్కుకొని ఉన్నంత వరకు నీకు తత్వయోగం శాశ్వతమని సత్యమని నువ్వు తెలుసుకోలేవు అని ఇంకా చెప్తున్నాడు. ఈ భూమి మీద కాళ్ళు, వాటి మీద పిక్కలు, వాటి మీద మోకాళ్ళు, వాటిపైన తొడలు, ఆ పైన నడుము, ఆ పైన రొమ్ము, దాని మీద కంఠం, దాని మీద భుజాలు, ఆ భుజాల మధ్యలో ఓ బొంగు, దానికి ఆధారంగా ఓ పల్లకి, ఆ పల్లకీలోనైనా రాజునైనా నేను కూర్చునున్నాను అని ఈ భూమి మీద ఒకడిని పల్లకీలో కూర్చోబెట్టుకుని మోస్తున్నాడు అనే భ్రాంతిలో ఉన్నావు. ఇది ఒక వింత కలిగించే కష్టదశ. నువ్వు ఇలాంటి కష్టదశలో ఉండి కూడా ప్రజల మీద దయ చూపించకుండా వారిని అదుపులో పెట్టి పరిపాలన చేస్తున్నాననే గర్వంతో ఉన్నావు. అందువల్ల ఆత్మజ్ఞానం గలవారి సభల్లో పూజ్య స్థానాన్ని పొందలేకపోతున్నావు, ఆత్మజ్ఞానాన్ని పొందలేకపోతున్నావు అని చెప్పి, ఈ భూమి అంతా కూడా పరమాణువుల సముదాయంతో ఏర్పడింది. అలాగే అజ్ఞానం నిండిన మనసు చేత ఈ జగత్ అంతా కల్పించబడింది. బయట లోపల తనంత తానుగా ప్రకాశిస్తూ భగవత్ శబ్దంతో పిలువబడుతూ విశుద్ధమై పరమార్థమై జ్ఞాన రూపమైనట్టి పరబ్రహ్మం ఒక్కటే సత్యమైనది, జగత్ అంతా కూడా అసత్యమైనది అని చెప్పి, ధరలోన బ్రహ్మంబు తపమున దానంబు లను గృహ ధర్మంబులను జలాగ్ని సోమ సూర్యుల చేత శృతుల చేనైనను పరమ భాగవతల పాదసేవ బొందిన మాట్కిని బొందంగరాదని పలుకుదు రార్యులు పరమమునులు ఘన తపో బాహ్య సౌఖ్యములకు విముఖులు నైపుణ్యులు హరి గుణానువాద మోదితాత్ములు నగు బుధ పాదసేవ నన్ను దినంబును చేసిన నంత మీద మోక్ష మార్గంబునకు పద్మాక్షునందు బట్టుబడి ఉండు నెప్పుడు వరగబుద్ధి. మోక్షం ఎలా వస్తుంది అంటే చెప్తున్నాడు భరతుడు, దేహం కంటే వేరైన స్వరూప స్వభావాలు కల ఆత్మతత్వాన్ని, చేతనాల కంటే విలక్షణమైన పరమతత్వాన్ని తెలుసుకోవడానికి మహాపురుషుల సేవ తప్ప ఇంకో సాధనం లేదు. గురువు సేవ చేయాలి. ఆ జ్ఞానం తపస్సులాగా వల్ల లభించదు, గృహస్థ ధర్మాలని ఆచరించడం వల్ల లభించదు.
వేదాధ్యయనము దీనికి సాధ్యం కాదు. జల మధ్యంలో అగ్ని మధ్యంలో నిలిచి తపస్సు చేసినా లభించదు, సూర్యోపాసన చేసినా లభించదు. పరమ భాగవతుల పాదసేవ చేయడం వల్లనే బ్రహ్మ జ్ఞానం సిద్ధిస్తుంది. ఇది పెద్దలు చెప్తున్న మాట అని పరమమునులు మహా తపస్సు చేసుకుంటూ జీవితాన్ని గడుపుతారు. బాహ్య సౌఖ్యాల కోసం ప్రాకులాడరు. నిరంతరం కీర్తనీయుడైన హరి గుణాలను కీర్తిస్తూ ఆత్మారాములే ఉంటారు. అలాంటి మహాభాగవతుల్ని సేవించడం వల్ల కథల ప్రసంగం ఉండదు. వారిని సేవిస్తే మోక్ష సాధనకు పద్మాక్షుడైన హరి యందు మనస్సు నిలిచి ఉంటుంది. ఓ రాజా అని తన కథని చెప్తున్నాడు భరతుడు. ఓ రాజా, నేను పూర్వ జన్మలో భరతుడు అనే రాజుని. అన్నింటినీ వదిలిపెట్టేసి భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉండేవాణ్ణి. కొన్నాళ్లకు ఒక లేడి పట్ల స్నేహం కలిగింది కాబట్టి నేను లేడినై పుట్టాను. మృగంగా పుట్టినా కూడా హరిభక్తి విడవకుండా గడిపాను. అందువల్ల ఇప్పుడు మనుషుడినై పుట్టాను. ఈ జన్మలో మళ్ళీ నేను సంబంధం ఏర్పాటు చేసుకుంటే భ్రష్టుణ్ణి అయిపోతాను అనే బెంగతో అందరికీ దూరంగా ఉంటూ ఏకాకిగా బతుకుతున్నాను. నరుడు మహాపురుషుల్ని సేవించడం వల్లనే ఈ సంసార మోహాన్ని విడిచి విష్ణు ధ్యానంతో విష్ణు కథల్ని వినడం వల్ల జ్ఞానాన్ని పొంది పుండరీకాక్షుడైన ఆ శ్రీ మహావిష్ణువును పూజిస్తూ పరలోకాన్ని పొందుతాడు అని చెప్పి ఆ బ్రాహ్మణుడు భరతుడు ఇంకా ఇలా అన్నాడు. ధరణీస మాయ చేతను దాటగా రాని పదమున బెట్టంగ బద్ధ జీవు దెలమిమై గుణ కర్మముల చేయుతును లాభమాసించి తిరుగు వేహారి మాట్కి ఫలమపేక్షించుతూ బాయకా జీవుండు సంసార గహన సంచారి ఎగుతూ నవవరతము నుండు నా మహావనమందు గామలో భావి తస్కరులు గూడి ధరణి విజితేంద్రియుడు గాని నరుని బట్టి ధర్మమనేడి శ్రియా మహాధనమునెల్ల నరసి కొనిపోవుచుందు రనుదినంబు గాన సంసారమందు నాకాంక్షవలదు. కోరికల్ని వదిలేసుకోమని చెప్తున్నాడు భరతుడు. రాజా, మాయ చేత దాటశక్యంగానే మార్గంలో పెట్టబడ్డ జీవుడు లాభాన్ని పొందాలి అని కోరుకుంటూ తిరిగే వర్తకుళ్లాగా లాభ దృష్టితో కర్మలు చేస్తూ, అంటే కర్మ ఫలితాన్ని ఆశిస్తూ సంసారం అనే అడవిలో సంచరిస్తుంటాడు. ఈ అడవిలో కామము, క్రోధము, లోభము అనే దొంగలు ఉంటారు. ఆ దొంగలు ఇంద్రియాలను జయించలేని మనిషిని ఆవహిస్తాయి. అవి జీవుడు దాచుకున్న ధర్మం అనే మహాధనాన్ని కాస్త దోచుకొని పోతాయి. ఇది మానవుడికి ప్రతినిత్యం జరిగే తంతు. అందువల్ల సంసారం పట్ల కోరిక అనేది ఉండకూడదు. అరేగ సంసార ఆట విదరలక ఈ పుత్ర మిత్ర దారాదుల నంబరగుతూ నుండెడు వృకములు పరువడిన రవస్తములను భక్షించబడెన్. ఆలోచించి చూస్తే ఈ సంసారం అనే అడవిలో కొడుకు, స్నేహితుడు, భార్య వీళ్ళంతా కూడా తోడేళ్ల లాంటి వాళ్ళు. తోడేళ్లు మేకలను భక్షించినట్లు వీళ్ళంతా పురుషుణ్ణి పీక్కు తింటారు అని మలసి సంస్కృతి ఘోర కానన మందిరమ్ముల నెల్లచో జలిగి గుల్మలత తృణాదుల చేత గహ్వరమైన నిశ్చల నికుంజములందు దుర్జన సంజ్ఞల గల మక్షి కంబుల నిరోధము దన్ను సోకిన బొందు చందురు దుర్దశన్. సంసారం అనబడే భయంకర అరణ్యంలో ఉన్న ఇళ్ల చుట్టూ పొదలు, తీగలు, గడ్డి దుంబులు అల్లుకున్నట్టు మనిషి చుట్టూ ఆపదలుంటాయి. దుర్జనులు అనబడే కందిరీగలు పేటరేగి బాధిస్తుంటాయి. దాంతో జీవుడు ఎన్నో దుర్దశల పాలైపోతుంటాడు. మరియు నీ గృహస్థ మార్గమునందెల్ల విషయములను పొంది విశ్వమెల్ల గడక తోడనిట్లు గంధర్వ నగరంబు గాదలంచి మిగుల మోదమందు. గృహస్థాశ్రమంలో ఉన్నవాడికి విషయాలను అనుభవించడం వల్ల ఏర్పడే సుఖం అనుకుంటాడు. అందులోనే విశ్వం కనిపిస్తుంటుంది. అలా చూడడం వల్ల ఎంతో సంతోషం, ఈ సుఖాలు అనుభవిస్తుంటే సంతోషం కలుగుతుంది. కానీ అది గంధర్వ నగరం చూసి సంబరపడడం లాంటిది. గంధర్వ నగరం అంటే ఏంటంటే లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు కనిపించే మాయా నగరం అని. మరిగి కాననమున గొరివి దయ్యము గాంచి యజ్ఞి గోరి వెంట నరుగు మాట్కి గాంచె నంబు గోరి కలవారి ఇండ్ల పంచెలను తిరుగు నరుడు చలనమంది. అడవిలో కొరివి దయ్యాన్ని చూసి నిప్పనుకుని దాని వెంబడిపోయి మోసపోయినట్లు బంగారం కోసం ధనికుల కొంపల చుట్టూ ఈ నరుడు ఆగకుండా తిరుగుతూ వ్యధలకు లోనవుతాడు. బహు కుటుంబి ఎగుచు బహు ధనాపేక్షచే నిండ మావులగని ఏగు మృగము కరణి ప్రేమ చేసి పరువులు వారుచు నొక్క చోట నిలవకుండునెప్పుడు. ఈ జీవుడు ఎలా ఉంటాడంటే, మానవుడు కుటుంబం పెరుగుతుంటే దాన్ని పోషించడం కోసం ఎక్కువ ధనం కావాలని కోరుకుంటాడు. ఆ ధనం కోసం వెంపర్లాడుతూ ఎండమావుల్ని చూసి
నీటి కోసం పరిగెత్తే మృగంలాగా వృధా ప్రయాసలతో స్థిరం తప్పి వాడు తిరుగుతూనే ఉంటాడు. మరియు నొక్క చోట మత్తుడై పవన రజో హతాక్షుడగుతూ చూపు తప్పి దిక్కెరుంగ కొండు దిశకేగు పురుషుని కరణి దిరుగు నరుడు నరవరణ్య. ఓ రాజా, మానవుడు ఈ సంసార మత్తులో పడతాడు. కళ్ళు మూసుకుపోతాయి, ఎటు పోవాలో తెలియదు. కళ్ళలో దుమ్ము పడ్డవాడు చూపు పోయి దారి తప్పిపోయినట్లుగా, దిక్కులేక తిరిగినట్లుగా ఈ మానవుడు కళ్ళు మూసుకుపోయి సంసారం మత్తులో తిరుగుతూ ఉంటాడు అని. ఈ సంసారం అనే అరణ్యంలో ప్రవేశించిన జీవుడికి గుడ్ల గోపల కోతలు, కీచురాళ్ల ధ్వనులు అనబడే శత్రువుల తిరస్కారపు మాటలు. శత్రువులు ఏదైనా మాట్లాడితే అవి కోతలు కీచురాళ్ళ లాగా ఉంటుంది, కలత పెట్టి దుఃఖ పెడతాయి. అడవిలో తిరుగుతూ ఆకలికి తట్టుకోలేక విషపు పళ్ళనిచ్చే చెట్లను ఆశ్రయించినట్లు ఒక్కోసారి పాపం చేసే నీచుల్ని, ధనం లేని వాళ్ళను ఆశ్రయించాల్సి వస్తుంది. దాహం వేసినప్పుడు ఒక్కోసారి నీళ్లు లేని నదికి పోతే ఎలా అయితే దాహం తీరదో, ఇహపర లోకాలకు దూరమై నీతి బాహ్యులై వేదాలని నిందించే వాళ్ళను సేవించాల్సి వస్తుంది. ఒక్కో చోట అగ్ని సెగకు తాళలేక పరిగెత్తి దావాగ్నిలో చిక్కి దుఃఖం పొందినట్లు అన్నం కోసం దాయాదుల పంచకు చేరి ఏడ్చే దుస్థితి దాపురిస్తుంది. ఈ నరుడికి మానవులకు ఉండే బాధలు ఇన్ని కాదు. ఒక్కోసారి శత్రు బాధకు తాళలేక రాజ్యకాంక్షతో ప్రాణంతో సమానమైన తండ్రిని, కొడుకుని, అన్నదమ్ముల్ని కూడా చంపుతూ సూరుల చేత దెబ్బలు తింటూ సంపాదించిన సొమ్మునంతటిని పోగొట్టుకొని బాధపడుతూ దుఃఖిస్తూ గడపాల్సి వస్తుంది. ఆకాశంలోని గంధర్వ నగరంలో మేడల్ని చూసి మురిసిపోయినట్లు సారం లేని సుఖాలను అనుభవిస్తూ జీవితాన్ని సాగిస్తుంటారు. దారిలో ముళ్ళు రాళ్ళు గుచ్చుకొని పోతున్న పాదాలు బొబ్బలెక్కి బాధిస్తూ ఉంటే ఏడుస్తున్నట్టు గృహస్థాశ్రమానికి అనువైన కార్యకలాపాలని యత్నించి వ్యసనాలనే ముళ్ళు రాళ్ళు పీడిస్తుంటే దుఃఖిస్తాడు. ఒక్కోసారి ఆకలికి తట్టుకోలేక తన కుటుంబం మీద ఆగ్రహిస్తాడు. అరణ్యంలో కొండ చిలువ పట్టి మింగేసినట్లు జీవుణ్ణి ఇల్లు అనే అడవిలో నిద్ర మింగేస్తుంది. అడవిలో గడ్డితో కప్పబడిపోయిన లోతైన బావిలో పడి పాము కాటుకు గురైనట్లు సంసారి దుర్మార్గుల బారిన పడి హృదయాన్ని కష్టపెట్టుకుని గుడ్డివాడే అజ్ఞానం అనే చీకటి నుతిలో పడిపోతాడు. పట్టు తేనెకు ఆశపడి తేనెటీగల కుట్టిగా ఎంతో దుఃఖపడ్డట్టు సంసారం మీద కోరికతో మరొకటి భార్యను, మరొకటి సొమ్మును ఆశించి నేరస్తుడై రాజదండాన్ని కాని, ఇంటి యజమాని యొక్క దండాన్ని కాని పొంది నరకానికి పోతాడు. యవ్వనంలో సంపాదించిన సొమ్ము పరుల చేత పోగొట్టుకున్న విధంగా ఎండనక చల్లనక కష్టించి సంపాదించిన సొమ్ములు పోతుంటే సంసారం ఎంతో చింతలో మునిగిపోతాడు. అడవిలో బోయవాళ్లకు కొద్దిపాటి మాంసం దొరికిన దానికోసం ఒకళ్ళనొకళ్ళు మనసు పాడు చేసుకుని దెబ్బలాడుకున్నట్లు కుతంత్రాలు కల్పించుకుంటూ డబ్బు కోసం పోట్లాడుకుంటారు మానవులు అని ఆ బ్రాహ్మణుడైన భరతుడు ఈ రాహుగండ అనే రాజుకి సంసారం అనే అడవి తీరు ఎలా ఉంటుందో చెప్పి ఇంకా ఇలా అన్నాడు. అల్పధనుడు విశ్రమ స్థానముల తృప్తి బొంద కొరుల ధనము బొందగోరి ఎరిగి వారి వలన నవమానముల పొంది అధికమైన దుఃఖం అనుభవించు. డబ్బు కొద్దిగా ఉన్నవాడు దానికి తృప్తి చెందకుండా తనకు విశ్రాంతి స్థావరాలైన తన ఇల్లు మొదలైన వాటిని వదిలిపెట్టి ఇంకోళ్ళ ధనం తాను పొందాలనే కోరికతో వెంపర్లాడి అవమానాలను పొంది ఎంతగానో దుఃఖాన్ని అనుభవిస్తాడు. అంత గొందరల్ల నన్యోన్య విత్తాది వినిమయమున గడు ప్రవృద్ధమైన వైరములను పొంది పోరాట నుందుదు రాత్మ చింత లేక అనుదినంబు. మరి కొంతమంది అయితే నిరంతరము ఇంకొకళ్ళతో పరస్పరం డబ్బు ఇచ్చిపుచ్చుకోవడం, కూడబెట్టుకోవడం, ఇలాంటి వినిమయ కార్యక్రమాల పట్ల చాలా ఇష్టం చూపిస్తూ పెరిగే కలహాలతో కొట్లాడుకుంటూ ఉంటారు. కానీ ఏమాత్రం కూడా నరుడు ఈ సంసారంలో పడిపోయి ఆత్మచింతన మాత్రం ఏనాడు చెయ్యడు. బ్రాహ్మణ రూపంలో ఉన్న భరతుడు రహుగండన రాజుకి తత్వాన్ని బోధిస్తున్నాడు. సంసారం దుఃఖమయం, ఆ సంసారం నుంచి బయటికి వస్తే కానీ మోక్ష మార్గం దొరకదు అని చెప్తూ సంసార మార్గ సంచారుడై అధిక ప్రయాసంబునన గూర్చునర్థములను విహరించుచును గొందరిహ లోక ఫలముల గోరుచు మోక్షంబు గోరకంత జడిపోవుచుందురెప్పుడు గాని అందుకు గడపటి యోగంబు గానలేరు మానవంతులు సమాన శౌర్యులునగు వారు మిక్కిలి అయిన వైరబుద్ధి
నాహవంబున మడియుదు రంతెగాని మోక్ష మార్గంబు గానరు మూఢ వృత్తి నన్ను సంసార గహన విహారమెల్ల తెలిపి క్రమ్మరననియ ధాత్రీసురుండు. కొంతమంది ఈ సంసార మార్గంలో తిరుగుతుంటారు. ఆ సంసార పోషణకు చాలా కష్టపడిపోతుంటారు. ఆ శ్రమ వల్ల లభించే వస్తువులు ధన సంపదలతో ఆనందిస్తుంటారు. ఇహలోకంలో సుఖాన్ని కోరతారు కానీ మోక్షాన్ని కోరరు. అంతకంతకు చెడిపోతారే తప్ప ఏది ముఖ్యమైన యోగమో దాన్ని పట్టించుకోరు. ఇంకొంతమంది ఉంటారు, వీళ్ళు అభిమానవంతులు, సాటి లేని శౌర్యం కలవాళ్ళు కూడా. వీళ్ళకు శత్రువులు చాలా ఎక్కువగా ఉంటారు, ఎక్కువగా యుద్ధాలు చేస్తుంటారు. యుద్ధాలు చేస్తే అనువు తల్లిస్తారు కానీ మోక్ష మార్గాన్ని మాత్రం చూడరు. మూర్ఖంగా జీవితాలను గడిపేస్తారు. ఇది సంసారంలో, సంసారం అనే అడవిలో తిరిగే నరుడి యొక్క తీరు అని చెప్పి భరతుడు ఇంకా ఇలా అంటున్నాడు. రాజా, నరుడు కాలచక్రం యొక్క అదుపులో తిరుగుతూ చక్రాయుధుడైన శ్రీహరిని సేవించకుండా రాపులుగులు, గద్దలు, కొంగలతో సమానమైన వేద బాహ్యులతో సఖ్యం చేసి వాళ్ళ మోసానికి గురైపోతాడు. బ్రాహ్మణ కులంలో పుట్టినందువల్ల వేద విహితమైన స్మృతి నియతమైన కర్మల్ని చేస్తున్న భగవదారాధన లేక విషయ లౌల్యంలో పడిపోతాడు. కాలం వస్తోంది అన్న సత్యం కూడా గుర్తించకుండా చెట్లలాగా కేవలం దృష్టార్థాలైన ఐహిక సుఖాలకే ఆశపడుతూ లైంగికమైన సుఖానికే అర్రులు చేస్తాడు. పెళ్ళాము పిల్లల పట్ల మక్కువ చూపిస్తూ బాటసారి ఏనుగుల భయంతో లోతైన నూతిలో పడిపోయినట్లు సంసార మృత్యు అనే ఏనుగు భయంతో కొండలు లోయల్లాంటి అజ్ఞానపు చీకట్లో పడిపోతాడు. కనుగానక ఆ చీకట్లో కర్మలనే చీపర పాపర తీగలను పట్టుకొని ఆ కర్మాచరణల వల్ల మళ్ళీ మళ్ళీ జన్మలు పొందుతుంటాడు. అందుకోసం రాజా, నువ్వు రాజభవనాన్ని వదిలిపెట్టే. ఈ భావం సంసార మార్గం నుండి తప్పించదు. రాజభావాన్ని వదిలేసి సకల చరాచర ప్రపంచంతోనూ మిత్రుడిలాగా ఉండు. ఇంద్రియాలని జయించు. జ్ఞానం అనే ఖడ్గంతో మాయాపాసాన్ని తెగనరికి జీవిత గమ్యస్థానం చేరుకో అన్నాడు భరతుడు బ్రాహ్మణ బాలుడిగా. అది విన్న రాజు ఇలా అన్నాడు. అక్కట మానుష జన్మము పెక్కువయై ఉండునెప్పుడ వేదమతిం బెక్కిన మతిం బెంపెక్కిన యోగి సమాగమ మక్కజముగ గలిగనేని అఖిలాత్మలకున్. అవురా, మానవ జన్మ అన్నింటికంటే ఎక్కువైనది అన్న సత్యం నీలాంటి మహాయోగి జనుల దర్శనం వల్ల రూఢవుతోంది. నీలాంటి సత్పురుషుల సహవాసం లభించినప్పుడే మానవ జన్మకు సార్థకత కదా. ధరణీసురవరని శ్రీ చరణాంబుజ యుగళ రేణు సంస్పర్శము నా దురితంబులడచనింతట హరిభక్తియునంతకంతకధికంబయ్యన్. ఓ బ్రాహ్మణోత్తమ, శోభావహమైన నీ దివ్య చరణాలనే పద్మాల రేణువులను తనివి తీర స్పర్శించడం వల్ల నా పాపాలన్నీ పటాపంచలైపోయాయి. నాకు హరిభక్తి అంతకంతకు మరింతగా పెరిగింది. యోగేశ్వరులు పరివ్రాజక వేషంలో బ్రాహ్మణ రూపంలో సంచరిస్తుంటారు కనుక పిన్నలని పెద్దలని భేదం ఎంచకుండా బ్రాహ్మణులందరికీ నమస్కారం అని రాజు స్తుతించాడు. యోగేశ్వరుడైన భరతుడు రాజు మీద కరుణతో తత్వజ్ఞానాన్ని ఉపదేశించాడు. సింధుపతి యొక్క నమస్కారాన్ని అందుకుని భరతుడు నిండు సముద్రంలా సంపూర్ణమైన దయ కలిగిన మనస్సుతో భూమిపై చేరించాడు. సింధుపతి రహోగండు కూడా సజ్జన సాంగత్యం వల్ల తత్వజ్ఞానాన్ని పొంది దేహమే ఆత్మ అనే భ్రాంతిని విడిచిపెట్టాడు అని సుఖ మహర్షి పరీక్షన్ మహారాజుతో చెప్పి ఇంకా ఇలా అంటున్నాడు. అరయగ మక్షికంబు వినతాత్మజు గూడగలేని రీతి ఈ భరతుని సచ్చరిత్రములు ప్రస్తుతి చేయగా నీ వసుంధరన్నరపతులెల్ల నోపరు మనంబున నయనను నెంచనింక నా భరతుని పుణ్యవర్తనము ప్రస్తుతి చేయగా నాకు శక్యమే. ఓ రాజా, ఈగ ఎగిరి ఎంత ప్రయత్నించినను ఎలా గరుత్మంతుడిని చేరుకోలేదు. ఈ భూమిపై ఉన్న రాజులందరూ ఆ భరతుడి సచ్చరిత్రను ప్రస్తుతించడానికి సరిపోరు. మనస్సులో తలుచుకోవడానికి కూడా వీళ్ళకై అర్హత లేదు. అలాంటప్పుడు ఆ భరతుడి పుణ్య చరిత్రను ప్రస్తుతించడం నా తరమా? రాజా, భరతుడు కొడుకుల్ని, భార్యను, రాజ్యాదుల్ని ఎప్పుడో విడిచిపెట్టి భగవంతుడి మీదే ధ్యాస గలవాడయ్యాడు. యజ్ఞ రూపము ధర్మస్వరూపము
సాంఖ్యయోగము, ప్రకృతి పురుష స్వరూపమైన ఆ నారాయణకు నమస్కరించి తనకు వచ్చిన లేడి జన్మ నుండి విముక్తి పొందాడు. అలాంటి భరతుడి చరిత్రను ఎవరు చెబుతారో, ఎవరు వింటారో అలాంటి వక్తను, శ్రోతను కూడా పరమేశ్వరుడు రక్షిస్తాడు. ఆయుష్ పెరుగుతుంది, ధనధాన్యాలు సమృద్ధిగా ఉంటాయి, స్వర్గాది భోగాలు పొందుతారు అని అని సుఖ మహర్షి పరీక్షన్ మహారాజుకు చెప్పాడు. ఈ గాథని, భరతుడి గాథని ఎవరైతే చదువుతారో, ఎవరైతే వింటారో వాళ్ళకి ఆయుర ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి కలుగుతుంది అని ఫలశ్రుతి. అని ఇక్కడ పోతనామాత్యులు ప్రతిసారి లాగానే స్కంధంలో ప్రథమాశ్వాసం పూర్తవుతోంది. ఆ ప్రథమాశ్వాసం పూర్తవుతున్నప్పుడు ఆయన మళ్ళా ఇష్టదేవత ప్రార్థన చేస్తారు. అలాగా పోతనామాత్యులు ఈ ఈ సంచిక ఇక్కడితో ముగిసింది. పోతనామాత్యులు ఇష్టదేవత ప్రార్థన చేసి ఈ స్కంధాన్ని, ప్రథమాశ్వాసాన్ని పూర్తి చేస్తున్నారు. నరదేవాసుర యక్ష రాక్షస మునేంద్ర స్తుత్య దివ్యాంబరాభరణాలంకృత భక్తవత్సల కృపాపారేణ వైకుంఠ మందిర బృందావన భాసుర ప్రియ ధరిత్రీనాథ గోవింద శ్రీకర పుణ్యాకర వాసుదేవ శ్రీ జగత్ కళ్యాణ గోపాలక. నరులతో, దేవతలతో, రాక్షసులతో, యక్షుల చేత, మునీశ్వర్ల చేత స్తుతించబడేవాడా ఓ కృష్ణ పరమాత్మ, దివ్యమైన వస్త్రాలను, ఆభరణాలను ధరించినవాడా, భక్తుల యందు వాత్సల్యం కలవాడా, కృప చూపించడంలో నేర్పరైన వాడా, వైకుంఠం మందిరంగా కలవాడా, బృందావనంలా ప్రకాశించే ప్రియమైన భూమికి నాథుడా, ఓ గోవింద, సిరులను కలిగించేవాడా, పుణ్యాన్ని కలిగించేవాడా, త్రిలోకాలకు మంగళమైన వాడా, గోపాలక వాసుదేవ నీకు వందనం. పరమ పదవాస దుష్కృత హర కరుణాకర మహాత్మ్య హతదితి సుత భాసుర గోపికా మనోహర సరసిజ దళ నేత్ర భక్త జననుత గాత్ర. పరమపదం నివాసంగా కలవాడా, పాపాలను హరించేవాడా, కరుణాకర మహాత్మ, దైత్యుల్ని సంహరించినవాడా, గోపికల మనస్సును హరించినవాడా, పద్మపత్రాల లాంటి కన్నులు కలవాడా, భక్త జనులచే స్నుతించబడే శరీరం కలవాడా, ఓ శ్రీకృష్ణ పరమాత్మ నీకు నమస్కారం. సరస హృదయవాస చారు లక్ష్మీ విలాస భరిత శుభ చరిత్ర భాస్కరాబ్జారి నేత్ర నిరుపమ ఘనగాత్ర నిర్మల జ్ఞాన పాత్ర గురుతర భవదూర గోపికా చిత్తచోర. సరస్సుల హృదయంలో నివసించేవాడా, లక్ష్మీదేవి విలాసంగా కలవాడా, శుభ చరిత్ర కలవాడా, సూర్యచంద్రులు కన్నులుగా కలవాడా, సాటి లేని శ్యామల వర్ణమైన శరీరం కలవాడా, విశుద్ధమైన జ్ఞానానికి పాత్రమైన వాడా, జన్మ భారాన్ని బాపేవాడా, గోపికల చిత్తాన్ని దొంగిలించిన వాడా, ఓ శ్రీకృష్ణ నీకు నమస్కారము అని చెప్పి పోతనామాత్యులు ఈ స్కంధం ప్రథమాశ్వాసాన్ని చెప్తున్నారు. ఇది సత్కవులందరికీ ఆనందాన్ని కలిగించేవాడైన బొప్పనామాత్యుడి కొడుకైన గంగనార్యుడు రాసిన శ్రీ మహాభాగవత పురాణంలో ప్రియవ్రతుడి సుజ్ఞాన దీక్ష, బ్రహ్మదర్శనం, ఆగ్నేద్రాధుల జననం, ఉత్తమ తామస రైవత మనువుల జన్మం, ప్రియవ్రతుడు అగ్నికెళ్ళడం, అడవికెళ్ళడం, అగ్నేధ్రుడు అప్సర స్త్రీని చేపట్టడం, వర్షాధిపతుల పుట్టుక, ఆగ్నేధ్రుడు అడవికెళ్ళడం, నాభి ప్రముఖుల రాజ్యం, నాభి యజ్ఞం, ఋషభుడి జన్మ వృత్తాంతం, అతని రాజ్యాభిషేకం, భరతుడి జననం, ఋషభుడు తపస్సుకు వెళ్తూ కొడుకులకు సాటి లేని జ్ఞానాన్ని ఉపదేశించడం, భరతుడి పట్టాభిషేకం, భరతుడు అరణ్యానికి వెళ్ళడం, భరతుడు లేడి పిల్లపై ప్రేమ వల్ల లేడి కడుపును పుట్టడం, తిరిగి బ్రాహ్మణ కుమారుడిగా పుట్టడం, బ్రాహ్మణుడు చండికాలయంలో బ్రతికి రావడం, సింధురాజునకు బ్రాహ్మణుడికి జరిగిన సంవాదం అనే ఈ కథలతో ఉన్న ఆ పంచమ స్కంధంలోని ప్రథమాశ్వాసం సంపూర్ణం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. యదక్షర పదభ్రష్టం మాత్రహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. జయ శ్రీకృష్ణ.